హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం చింతకాయలతో పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా చింతకాయలను శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన చింతకాయలు చల్లారిన తర్వాత మెత్తగా నలిపి పిప్పంతా తీసి చింతకాయ రసాన్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుచారుకు కావాల్సిన ముద్దపప్పును తయారు చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చింతకాయ చారు కోసం ఒక గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకుని తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత టమాటాలు, కరివేపాకు వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటాలు ఇలా మగ్గిన తర్వాత కారము, ఇంకా ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న పప్పు, చింతకాయ రసం వేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తే చాలు, ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ చారు రెడీ అయినట్లే. మామూలుగా మనం చింతపండుతో పెట్టుకునే పప్పుచారు కన్నా ఈ చింతకాయ చారు చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.